చూసుంటావు కానీ వాడిని నేను ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడిగినప్పుడే నీకు అర్థమై ఉండాలి. ఏమోనే బాబు, వాడు ఏంటో ఫ్రెండ్షిప్ అంటున్నాడు, నాకేం అర్థం కావడం లేదు. ఉసి వాడైతే చాలా మంచివాడే, నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు. సరే లేవే, పడుకో, గుడ్ నైట్. చూద్దాం ఎంతవరకు ఫ్రెండ్షిప్ చేస్తాడో. సరే, గుడ్ నైట్. హాయ్. తోపురా, అమ్మాయిని 10 daysలో ఎలా పడేసాడు చూడు. ఒక అమ్మాయిని అభిమానిస్తారంటే అది లవ్ ఒకటే అవ్వదు, అంతకన్నా ముందు ఫ్రెండ్షిప్ అని విలువైన పదం ఉంది. సారీ మామ. కామెంట్ చేయి, అది ఎప్పుడు నువ్వు నేను ఉన్నప్పుడు. ఆ అమ్మాయి ఉన్నప్పుడు కామెంట్ చేయకు, తిన్నా చాలా చండాలంగా ఉంది. సుప్రియ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో. ఫేస్ ఎందుకు డల్గా పెట్టావు? ఏం లేదు, సర్లే క్యాంటీన్కి వెళ్దాం. సుప్రియ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ అమ్మాయి నో చెప్తుందేమో అని భయంగా ఉంది. వెళ్ళి ధైర్యంగా చెప్పురా, వెళ్ళు. ఎందుకు భయపడతావు? నాకు నీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి మీ ఇద్దరి మధ్యలో? నేను రాను బాబు. ప్లీజ్ ప్లీజ్ బుజ్జి, నా ఫ్రెండ్ కదా. సరే, ఎవరు అమ్మాయి? ఇప్పుడు కాదు, రేపు చూపిస్తా. సరే. విజయ్, అమ్మాయిని చూపిస్తానన్నావు కదరా, ఎక్కడ్రా? నీకు దగ్గరలోనే ఉంది. నా దగ్గరలోనా? ఎక్కడుంది? నీ కలర్ డ్రెస్సే వేసుకుంది. ఎక్కడ్రా? ఎక్కడ కనబడట్లేదు. ఫ్రెండ్షిప్ అన్నావు కదరా. ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటే నీతో జీవితం ఇంకెంత బాగుంటుందో. ఒరే మామ, ఈరోజు సుప్రియకి నేను ప్రపోజ్ చేశాను రా. ఏముందిరా మామ, చెప్పు. కోపంగా వెళ్ళిపోయిందిరా. ఆయన నా పిచ్చి కాకపోతే తనలో ఉన్న మంచి క్వాలిటీస్ చూసి లవ్ చేయను, కానీ నాలో క్వాలిటీస్ తనకు నచ్చాలి కదరా. నువ్వేదో జోక్ చేసావు అనుకున్నాను మామ. సారీ రా, నువ్వు ఎంత సిన్సియర్గా లవ్ చేసావో నాకు తెలియదు. ఇట్స్ ఓకేరా, కానీ నా లవ్ ఎలా ప్రూవ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదురా. బాధపడకు మామ, నీ ప్రేమలో నిజైతే ఉంటే ఆ పిల్ల నేను వెతుక్కుంటూ వచ్చి లవ్ యాక్సెప్ట్ చేద్ది. నువ్వు ప్రూవ్ చేసుకోవడం అవసరం లేదు మామ. ఏదో మాట్లాడాలని పొద్దున్న ముఖానికి మాస్క్ వేసుకున్నట్టు నా మనసుకు మాస్క్ వేసుకుని ఆ అమ్మాయి బాగుంది కదా, ఈ అమ్మాయి బాగుంది కదా అన్నాను రా. నన్ను బ్యాడ్గా అనుకుంటుందేమోరా. క్యారెక్టర్ లేదని చెప్పలేదు కదరా తను. నీకు బాగా ఎక్కువైంది, పడుకో, రేపు మాట్లాడదాం. ఏం చూస్తున్నారా? అరే, ఈ అమ్మాయి అంటే ఎందుకురా నీకు అంత ఇష్టం? అయినా ఈ అమ్మాయి చాలా మందితో మాట్లాడుతుంది, చాట్ చేస్తుందిరా. అయినా ఈ అమ్మాయికి ఎవరున్నాడేమో అని డౌట్గా ఉందిరా. అయినా ఈ సమాజం ఏమనుకుంటుందో ఒకసారి ఆలోచించావా?
సమాజం ఏమనుకున్నా నాకు పర్లేదురా. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని సమాజం కోసం నేను ఆ అమ్మాయిని ప్రేమించలేదు. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు క్లారిటీ ఇవ్వాలని నీకు చెప్తున్నా. ఆ అమ్మాయి అంటే ఎందుకంత ఇష్టం అన్నావు కదా, మా అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో ఆ అమ్మాయి కూడా అంతే బాగా చూసుకుంటుందిరా. నాకు ఆ నమ్మకం ఉందిరా. చాలామంది అబ్బాయిలతో తిరుగుతుంది, మాట్లాడుతుంది అన్నావు కదా, కానీ ఎప్పుడైనా తప్పు చేసిందా? ఎంతమంది అబ్బాయిలతో మాట్లాడితే అంటే కానీ ఎప్పుడు దాటలేరా. ఇక లవర్ అంటావా, లవర్ ఉంటే ఇప్పటికీ మంచి ప్రేమికుల్లో ఉండిపోతా అంతే. లేదంటే ఒక మంచి ప్రేమికుడే తనతో లైఫ్ లాంగ్ ఉంటాను. అరే క్వశ్చన్ నేను వస్తే ఆన్సర్ నీకు చెప్తున్నాడేంట్రా? అయినా వీడికి మంది ఎక్కువైందిరా, పడుకోబెట్టరా. హలో సుప్రియ, నీతో మాట్లాడాలి ప్లీజ్. నాతో 5 minutes మాట్లాడు, తర్వాత నీ ఇష్టం. నాకు అవసరం లేదు, నీతో మాట్లాడడం లేదు. 5 minutes కాదు కదా, అస్సలు మాట్లాడు. అలా అనకు ప్లీజ్ సుప్రియ, ఒక్క 5 minutes మాట్లాడు. అప్పటికి నీకు ఇష్టం లేకపోతే నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఓకే, నన్ను డిస్టర్బ్ చేయనంటున్నావు కాబట్టి నీకు 5 minutes టైం ఇస్తాను. రేపు కలుద్దాం. గ్రీన్ పార్క్. సరే. థ్యాంక్ యూ సుప్రియ. వచ్చారా సార్? ఫ్రెండ్షిప్ అన్నారు కదా, ఈ మధ్యలో ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అలా మాట్లాడు సుప్రియ. జీవితం అనేది ఒక పుస్తకం అయితే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు నీ గుర్తులే దాచుకున్నా. మరి ఇంకెలా మాట్లాడాలి? చూడు సుప్రియ, అమ్మాయిలో అమ్మాయిని చూసుకునేవాడు సిన్సియర్గా ప్రేమిస్తాడులే తెలియదు, కానీ అమ్మాయిలో అమ్మని చూసుకునేవాడు మాత్రం సిన్సియర్గా ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించాను అంటున్నావు కదా, ఎంత ప్రేమించావు చూపించు. చూపించు చూపించు చూపించు. ఆ గాలి నీకు కనిపిస్తుందా? కనిపించదు కదా. నా ప్రేమ కూడా అంతే. నువ్వు నాతో ఉంటే నీకే తెలుస్తుంది. నేను మంచిదాన్ని కాదురా, నన్ను లవ్ చెయ్యొద్దు, నేను నీకు సెట్ కాను, మరి ప్రేమించుకోవడం ఇంపాసిబుల్ రా. నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు కాబట్టి ఇంపాసిబుల్. ఒక్కసారి ఆలోచించి మాట్లాడు, పాసిబుల్ అవుతుంది. అరే విజయ్, ఐ లైక్ యూ సో మచ్ రా, బట్ ఐ డోంట్ లవ్ యూ రా. ప్లీజ్ ఎప్పటిలా ఫ్రెండ్స్గా ఉండిపోదాం. నాకు నీ ప్రేమ కావాలంటుంటే మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటావేంటి? ఇంకేమైనా పిచ్చా? మా ఇంట్లో ఒప్పుకోరు, మా నాన్నగారు మంచివారు కాదు, చంపేస్తారు. ఎవడో ప్రేమకు ప్రాబ్లం వస్తే హెల్ప్ చేశాను నేను, నా ప్రేమకు ప్రాబ్లం వస్తే భయపడతానా? అస్సలు భయపడను. అస్సలు మా ఊళ్ళు మంచివారు కాదురా, చంపేస్తారా. నీకు విషయం చెప్పనా? ప్రేమిస్తే భయపడకూడదు, భయపడేవాడు ప్రేమించకూడదు. ఫస్ట్ టైం నేను చూడగానే ఫ్రెండ్ లాగే ఫీల్ అయ్యాను, కానీ నీతో ట్రావెల్ అయిన కొద్దీ దూరం అవుతుంటే ఎందుకో తెలియని బాధ. దాన్నే పిచ్చంటారా? పిచ్చోడా? అవును, నాకు పిచ్చే. నీతో ఎంతో మంది అబ్బాయిలు మాట్లాడుతున్నా సరే నా మనసు నీతోనే మాట్లాడాలంటుంది చూడు, నాకు పిచ్చే. నిజంగా నీకు పిచ్చారా? అవును, నువ్వంటే పిచ్చే. నిన్ను మహారాణిలా చూసుకున్నాను చూడు, నాకు నిజంగా పిచ్చే. అరే విజయ్, మనం ఇష్టపడిన వాళ్ళని ఎప్పుడూ ఒప్పించక్కర్లేదురా, అది అనుకోకుండా పుట్టాలి ప్రేమ. నేను నిన్ను ఒప్పించడం లేదు, నీపై ఉన్న ప్రేమను మాటల రూపంలో చెప్తున్నాను. నాలోనూ నిన్నే చూసుకుని నీలోనూ నిన్నే చూసి నేను ఎక్కడో నాకు అర్థం కావట్లా.
నన్ను కన్విన్స్ చేయాలని చూడకురా. నేను నిన్ను కన్విన్స్ చేస్తున్నాను నీకు అర్థమైతే నువ్వు కన్విన్స్ అవుతున్నావని నాకు అర్థమైంది. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. అనుక్షణం నీ గురించి ఆలోచించి నా పేరు నేను మర్చిపోతానని భయంగా ఉంది. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు, జీవితాంతం నీకు ప్లాట్ఫామ్ వదిలేస్తా. నా కోసం చచ్చిపో అంటే చచ్చిపోతావా?